కంగ్రాట్స్ నాన్న. జై జై ఆల్ ది బెస్ట్ అల్లుడు. మా వెంకటేడి అదిగో వచ్చేసారు. నమస్కారం. ఏంటండి ఇంత లేట్ అయింది? స్పెషల్ క్లాస్ ముగించుకొని రావాలిగా. వాళ్ళు బయలుదేరుతా అంటున్నారు. మళ్ళీ కలుద్దాం. నేను పంపించేసి వస్తాను. హలో హలో. రాయ్ అప్పుడు నువ్వు కూడా టిప్స్ కొట్టాలరా. గురు నేను రిసెప్షన్లో ఉంటా. ఈటంట. కంగ్రాచులేషన్స్ సార్. మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి, అది ఒంటరిగా. ఈజ్ ఇట్ ఓకే? థ్యాంక్ యూ. మీ అమ్మ తన నగలన్నీ అమ్మి తమకి ఈ జిమ్ ఏర్పాటు చేసింది. ఎస్, ఐ టోల్డ్ హర్ సార్కి ఇవన్నీ సూట్ అవ్వో, వ్యర్థ ప్రయత్నం మానుకో అన్నాను. కానీ తనకి తమ మీద అపారమైన నమ్మకం. అది కాకుండా పెద్దింటి సంబంధం కలుపుకుంటున్నాం, మన అబ్బాయి వాళ్ళ ముందు గర్వంగా తలెత్తుకుని ఉండాలి అనేది తన ఆలోచన. చూడండి సార్, తమరు ఇన్ని రోజులుగా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇకనైనా మీరు కొంచెం బాధ్యతగా మెలగడం మంచిది. నీ జీవితంలో కూడా ఒక అమ్మాయి భార్యగా వస్తుంది. తన గురించి కూడా కొంచెం ఆలోచన చేయండి. ఐ నో మీరు ఏదైనా చెప్పాలనుకుంటే మీ విద్యార్థులకు చెప్పుకోండి, నా ముందేమి చెప్పొద్దు ప్రొఫెసర్ అంటారు. ఐఎమ్ రైట్? మీ భావాలను నేను అర్థం చేసుకోగలను సార్. చూడండి సార్, నాకు నా భార్య అంటే పంచ ప్రాణాలు సార్. తన కళ్ళ నుండి ఒక్క కన్నీటి బొట్టు బయటకు వచ్చినా సార్ నేను అసలు భరించలేదు సార్. నాన్న, అదే తనెంతో కష్టపడి చేయించిన జిమ్ముని ఎలాగైనా కాపాడుకోండి సార్, ప్లీజ్. ఏ విషయం కూడా సీరియస్గా తీసుకుని మనోడు ఎందుకో తన తండ్రి మాటలని సీరియస్గా తీసుకున్నాడు. ఆ రోజు రాత్రి సరిగ్గా నిద్ర కూడా పోలేదు. పొద్దునయ్యేసరికి విధి ఇంకో స్వీట్ సర్ప్రైజ్ ఇవ్వడానికి రెడీ అయ్యింది.